మొన్న ఎవరు యేసుప్రభు మాలేశారంట. ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారంట యేసుప్రభు మాలేసి. ఎక్కడో మరియమ్మ కొండకెళ్ళి మాల తీసి వస్తారంట. అప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 40 రోజులు నిన్ను ఎవడేమన్నా బైబిల్ ఎక్కడైనా ఉందా యేసుబాబు మాల? నాకు తెలిసి కనబడలేదు. మరి సరేలే, కనబడి వేసుకున్నట్టు వేసుకున్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు. మళ్ళీ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, ఆ మసిబొగ్గుతో బొట్టు. దీన్ని ఏ మాలయ్యా బాబు అంటే యేసుబాబు మాల, యేసుప్రభు మాలండి, మరియమ్మ మాలండి. ఏదో పులిని చూసి నక్క ఓతలెట్టుకుందంట. కానీ ఏముండదు. ఈ 40 రోజులు ఏం చేస్తున్నారయ్యా మీరు పని కట్టుకుని అంటే ఒక్కడు కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్న వాళ్ళు. ఏంటి మాలేసుకు పూసల దండలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం? అందులో 53 పూసలు ఉంటాయంట. ఎన్నిసార్లు లెక్కెట్టినా 53 ఉంటాయి. 2 తెగిపడిపోతే 2 తగ్గుతాయి అంతే. ఈ పూసలు లెక్కెట్టుకుంటే ఏం రాదు. సరే, తెల్ల బట్టలు వేసుకున్నావు, సిలువు బొట్టు పెట్టుకున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. వాక్యం చదివావు ఒక్కరోజైనా? చదవు. పొద్దునే లేచానండి, సన్నీళ్ళతో స్నానం చేశానండి, చేసి ఈ బూది రాసుకున్నావు, నల్లి బూది, సిలువు బొట్టు. అది హైందవ సోదరుల ఆచారం. అది వాళ్ళ స్వామి మాల వేసుకుంటారు, భవానీ మాల వేసుకుంటారు. వాళ్ళ ఆచారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వేసుకుంటున్నారు కదా, మనకు కూడా ఉండాలని వీళ్ళు మొదలెట్టారు. యేసుప్రభు మాల, మరియమ్మ మాల ఎప్పుడైనా ఉందా మనకి? ఎందుకు ఇవన్నీ మనకి? అపోస్తలు చేయలేదు, ప్రారంభ సంఘ క్రైస్తవులు చేయలేదు, బైబిల్ ఎక్కడ అలాంటి నియమాలు లేవు. మీరు కొత్తగా మొదలు పెట్టారు. పోనీ కొత్తగా మొదలు పెట్టామని మంచిగా వెళ్ళారా అంటే అది లేదు. మేలు చేసేది నువ్వు కొత్తది ఏది కనిపెడతావు కనిపెట్టు, తప్పులేదు. అది మేలు చేసేది అయితే నువ్వు ఎంత కొత్తగా కనిపెడతావు కనిపెట్టు. నేను యాక్సెప్ట్ చేస్తా, అవసరమైతే నేను కూడా అడాప్ట్ చేసుకుంటాదాన్ని. అది ప్రయోజనకరం కానప్పుడు, వ్యర్థమైనదైనప్పుడు వ్యర్థమైన ప్రయాస అవసరం లేదు. పూసలు లెక్కెట్టుకోవడానికి యేసుప్రభు మాలేసి, పూసలు లెక్కెట్టుకోవడానికి మరియమ్మ మాలేసి, అది దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు నిజంగా భక్తి చేయాలనుకుంటే రోజు బైబిల్ చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రభువుకి ఏది ఇష్టమైన కానుక ఏంటంటే ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించిన మన దేహమే ఆయనకి ఇష్టమైన కానుక. దాన్ని మించిన కానుక బైబిల్లో ఇంకోటి లేదు. అన్ని దాని కిందే ఉంటాయి. నువ్వు సంఘానికి లేదా ఒక చర్చి కట్టించిస్తావా, లేకపోతే సంఘానికి ఏమైనా సరుకులు ఇస్తావా, ఇంకేమైనా చేస్తావా, చేసుకో. అవన్నీ కూడా దేని కింద ఉంటాయి తెలుసా? శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించావు చూడు, దాని కిందకు వస్తాయి. అసలు అలా ఇస్తేనే ఇవన్నీ చేయబుద్ది. అది అవేవి ఇవ్వకుండా ఈ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు.